హెచ్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజునే 189 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 316కు చేరుకుంది. షేక్పేట తహసీల్దార్ కార్యాలయం వెలుపల నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థుల గుంపు కనిపించింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుతో ప్రభావితమైన రైతులు, నిరుద్యోగ యువత, రిటైర్డ్ ఉద్యోగులు, మాలా తంజీమ్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. అర్ధరాత్రి వరకు ఎన్నికల అధికారులు 189 నామినేషన్లను ఆమోదించారు. కానీ అర్ధరాత్రి తర్వాత కూడా చాలా మంది అభ్యర్థులు క్యూలో ఉన్నారు. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈ రోజు కూడా నామినేషన్ ఫారాల ఆమోదానికి అనుమతించింది. బుధవారం కేరళలోని కొచ్చిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్రపతి హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా ఒకవైపుకు వంగిపోయింది. కానీ పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బంది అధ్యక్షుడిని సురక్షితంగా తరలించారు. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేరళలో 4 రోజుల అధ్యక్షుడు ముర్ము పర్యటన సందర్భంగా ఆమె రాజ్భవన్, శబరిమల మరియు వివిధ కళాశాల కార్యక్రమాలకు హాజరయ్యారు. శబరిమల వద్ద రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేసి అతిథి గృహంలో భోజనం చేశారు. పర్యటన సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు మరియు పెద్ద సంఖ్యలో పోలీసులు మరియు భద్రతా సిబ్బందిని మోహరించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. దీనిని ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ జాబితాలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ తన దృష్టి అంతా ఉప ఎన్నికపైనే కేంద్రీకరించింది. ముందుగా పార్టీ అభ్యర్థిని ప్రకటించడమే కాకుండా పార్టీ ముందుగా నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ లోని వివిధ డివిజన్లలో పార్టీ నాయకులు కూడా పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు మరియు ముఖ్యమైన నాయకులు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. ముస్లిం నాయకులతో మాజీ మంత్రి మెహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అమీర్ షకీల్ మరియు సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహైల్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్, టి పద్మారావు గౌర్, వి ప్రశాంత్ రెడ్డి, ఏ దయాకర్ రావు, వి శ్రీనివాస్ గౌర్, ఎస్ నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రావణ్, ఎం కృష్ణారావు, కెపి వివేకానంద గౌర్, టి సుధీర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఎం గోపాల్, డాక్టర్ పి రాజేశ్వర్ రెడ్డి, షమ్మీపుర రాజు, కె వెంకటేష్, పి శ్రీనివాస్ రెడ్డి, పి కౌశిక్ రెడ్డి, వి రవిచంద్రన్, డి మల్లారెడ్డి, టాటా మధుసూదన్ రావు, డాక్టర్ సంజయ్, అనిల్ యాదవ్, టి లక్ష్మారెడ్డి, ఎల్ రమణ, ఎం రాజశేఖర్ రెడ్డి, కె ఈశ్వర్, సి ప్రభాకర్, టి రవీందర్ రావు ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చేర్చడం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ స్టార్ క్యాంపెయినర్లు అక్టోబర్ 18 నుండి నవంబర్ 9 వరకు సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్ లో ప్రచారం చేయనున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఇబ్రహీం నగర్ లో ఉన్న బస్తీ దవాఖానాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ ఆరోగ్య మంత్రి డాక్టర్ టి రాజయ్య మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. కేటీఆర్ రోగులతో సంభాషించి వైద్య సౌకర్యాల గురించి సమాచారం తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందని కేటీఆర్ అన్నారు. దీంతో పాటు పేదలకు ఉచిత పరీక్షలు మరియు పరీక్షా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాలను స్థాపించారు. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాలను ఆమోదించారు. దాని కింద ఒక ఆసుపత్రిని కూడా జత చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ప్రభుత్వ అలసత్వం ఫలితంగా బస్తీ దవాఖానాల పరిస్థితి తీవ్రంగా దిగజారిందని కేటీఆర్ ఆరోపించారు. బస్తీ దవాఖానాలలోని చాలా మంది ఉద్యోగులకు గత 4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. 108 రకాల వ్యాధులకు సంబంధించిన మందులను గ్రామ ఆసుపత్రులలో అందుబాటులో ఉంచారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను పునరుద్ధరించడంలో విఫలమైంది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సేవలు నిలిచిపోయాయి. కేసీఆర్ హయాంలో 4 TIMలు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1000 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. సామర్థ్యాన్ని 2000 పడకలకు పెంచే ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 90% పనిని పూర్తి చేసింది మరియు 10% పని మాత్రమే మిగిలి ఉంది. హైదరాబాద్ లో ఆరోగ్యం మరియు పారిశుద్ధ్య ఏర్పాట్లు సరిగ్గా లేవని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరియు చెత్త పారవేయడం వంటి ప్రాథమిక పనులను కూడా నిర్లక్ష్యం చేశారని అన్నారు.
గ్రామ ఆసుపత్రుల క్షీణిస్తున్న పరిస్థితిపై వివరణాత్మక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నారు. అమెరికాలో కొనసాగుతున్న ప్రభుత్వ షట్ డౌన్ కీలకమైన అణు భద్రత సంస్థను స్తంభింపజేసింది. అమెరికా మీడియా ప్రకారం నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ NNSAలోని దాదాపు 1400 మంది ఉద్యోగులను జీతం లేని సెలవుపై ఫర్లాఫ్ పంపారు. అయితే 375 మంది ఉద్యోగులు మాత్రమే తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అమెరికాలో షట్ డౌన్ 4వ వారంలోకి ప్రవేశించినందున ఈ చర్య వచ్చింది. ఇది చరిత్రలో అత్యంత పొడవైన ప్రభుత్వ షట్ డౌన్ గా మారుతుంది. 2000లో ఏజెన్సీ స్థాపించబడిన తర్వాత నిధుల స్తంభన కారణంగా ఫెడరల్ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి అని అమెరికా ఇంధన శాఖ ప్రతినిధి పెన్ డైట్రిచ్ ధృవీకరించారు. నిధులను వీలైనంత కాలం పొడిగించడానికి మేము ప్రయత్నించామని, కానీ ఇది ఇకపై సాధ్యం కాదని ఆయన అన్నారు. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైన్స్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ వద్ద 5177 అణు వార్ హెడ్లు ఉన్నాయి. వాటిలో 1770 మోహరించబడ్డాయి. NNSA అణ్వాయుధాల రూపకల్పన, తయారీ, మరమ్మతు మరియు రక్షణకు బాధ్యత వహిస్తుంది మరియు 60,000 మంది కాంట్రాక్టర్లను పర్యవేక్షిస్తుంది. CNN ప్రకారం షట్ డౌన్ ప్రధానంగా ఆయుధాలు తయారు చేయబడిన అణు సౌకర్యాలను ప్రభావితం చేసింది. వీటిలో టెక్సాస్లోని పెంటాక్స్ ప్లాంట్ మరియు టెనెన్సీలోని Y12 ప్లాంట్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు సురక్షిత షట్ డౌన్ మోడ్లోకి మార్చారు. ప్రభుత్వ నిధులను పునరుద్ధరించడానికి రిపబ్లికన్లతో కలిసి పనిచేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లపై ఒత్తిడి పెంచారు. ఇది జరగకపోతే ప్రజాసేవలు కోతలు మరియు మరిన్ని తొలగింపులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. సెనేట్ రిపబ్లికన్లు ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలను పునరుద్ధరించడానికి బదులుగా ప్రభుత్వాన్ని తిరిగి తెరవాలని ప్రతిపాదించారు. కానీ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ మరియు ట్రంప్ ఆమోదం లేకుండా ఎటువంటి ఒప్పందం సాధ్యం కాదని డెమోక్రాట్లు అంటున్నారు. ప్రభుత్వం ఎంతకాలం మూసివేయబడితే అమెరికన్ ప్రజలు అంత ప్రమాదంలో ఉంటారని మైక్ జాన్సన్ అన్నారు. అణువాయుధ పోటీల్లో యునైటెడ్ స్టేట్స్ తన ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉంటే అది దేశం యొక్క ప్రపంచ స్థితికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా UMID పోర్టల్లో ఎండోమెంట్ ఆస్తుల నమోదు కోసం జమియత్ ఉలేమా ఉత్తరప్రదేశ్ మంగళవారం నుండి ఒక క్రమబద్ధమైన ప్రచారాన్ని ప్రారంభించింది. జమియత్ ఉలేమా ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్ లోని 3 జోన్లు, తూర్పు, మధ్య, పశ్చిమ మరియు అన్ని జిల్లా కార్యాలయాలకు వారి సంబంధిత ప్రాంతాలలో ఆఫ్కాఫ్ రిజిస్ట్రేషన్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ప్రతి నమోదిత ఎండోమెంట్ ఆస్తి రిజిస్ట్రేషన్ డిసెంబర్ 5, 2025 లోపు పూర్తవుతుంది. ప్రొవిన్షియల్ అధ్యక్షుడు ముఫ్తీ సయ్యద్ మహమ్మద్ అఫాన్ మన్సూర్ పూరి మాట్లాడుతూ ఎండోమెంట్ ఆస్తులు దేశం యొక్క ట్రస్ట్ మరియు వాటి రిజిస్ట్రేషన్ చట్టపరమైన అవసరం మాత్రమే కాదు, జాతీయ మరియు షరియా బాధ్యత కూడా అని అన్నారు. UMID పోర్టల్లో రిజిస్ట్రేషన్ ద్వారా చట్టపరమైన ఎండోమెంట్ల రక్షణ మరియు పారదర్శకతను నిర్ధారించవచ్చు. జమియత్ యొక్క అన్ని కార్మికులు, పండితులు, ఇమాములు మరియు ట్రస్టీలు ప్రాధాన్యత ప్రాతిపదికన తమ ప్రాంతాలలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో జమియత్ ఉలేమా ఉత్తరప్రదేశ్ జిల్లా జమియత్ అధికారులకు పూర్తిగా మార్గనిర్దేశం చేస్తుందని మరియు కేంద్ర జమియత్ ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ తో ప్రత్యేక సంప్రదింపులు మరియు సాధ్యమేనని ఆయన అన్నారు. నవంబర్ చివరి నాటికి ప్రతి జోన్ మరియు జిల్లా తమ ప్రగతి నివేదికను ప్రాంతీయ కార్యాలయానికి సమర్పిస్తుందని ఆయన అన్నారు. భారతదేశంతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఏ రంగంలోనూ అభివృద్ధి చెందిన దేశం కాదని ప్రపంచానికి తెలుసు. కానీ కరెన్సీ పరంగా ఆఫ్ఘన్ కరెన్సీ భారత రూపాయి కంటే బలంగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పేదరికంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాదరణ పొందిన ప్రభుత్వం అంతరించి తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన చోట కరెన్సీ బలం గొప్పది. అయితే భారతదేశం కంటే ఆఫ్ఘన్ కరెన్సీ ఎందుకు బలంగా ఉంది మరియు తాలిబాన్ ప్రభుత్వం దానిని ఎలా స్థిరంగా ఉంచుతుంది అనేది ప్రశ్న. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా పరిగణించబడే ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఆఫ్ఘన్ కరెన్సీ భారత రూపాయి కంటే ఎక్కువ విలువైంది అనేది చర్చనీయాంశంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ఆశ్చర్యకరమైన బలానికి ప్రధాన కారణం తాలిబాన్ ప్రభుత్వ కఠినమైన ఆర్థిక విధానం, ముఖ్యంగా US డాలర్ మరియు పాకిస్తాన్ రూపాయి వాడకాన్ని నిషేధించడం, ఆఫ్ఘనిస్తాన్లలో జాతీయ స్థాయిలో అన్ని లావాదేవీలను తప్పనిసరి చేయడం, తక్కువ దిగుమతులు మరియు ప్రపంచ మార్కెట్తో తక్కువ సంబంధం కలిగి ఉండటం వంటి విధానాలు ఈ బలానికి ప్రధాన కారణాలు. కరెన్సీ బలంగా ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ పేదరికం, ఆర్థిక అభివృద్ధి లేకపోవడం మరియు ఇతర తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. ఇటీవల ఆఫ్ఘన్ కరెన్సీ బలపడటం అంతర్జాతీయ మీడియా మరియు సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.
కొనసాగుతున్న యుద్ధాలు, ఉగ్రవాద దాడులు మరియు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ భారత రూపాయితో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ విలువ పెరగడంతో ఆఫ్ఘనిస్తాన్ వార్తల్లో నిలిచింది. ప్రస్తుత రేటు ప్రకారం ఒకటి ఆఫ్ఘనిస్తాన్ దాదాపు 1.33 భారతీయ రూపాయలకు సమానం. అంటే ఆఫ్ఘనిస్తాన్లో 1,00,000 ఆఫ్ఘనిస్తాన్ సంపాదించడం భారతదేశంలో 1,33 లక్షల రూపాయలకు సమానం. ప్రపంచంలోని అనేక కరెన్సీలు యుఎస్ డాలర్తో పోలిస్తే నిరంతరం పాడిపోతుండడంగా ఆఫ్ఘన్ కరెన్సీ ఆశ్చర్యకరంగా స్థిరంగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క కఠినమైన ద్రవ్య విధానం కారణంగా 2021లో అధికారం చేపట్టిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం యుఎస్ డాలర్ మరియు పాకిస్తాన్ రూపాయి వాడకాన్ని పూర్తిగా నిషేధించింది మరియు ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు అన్ని దేశీయ లావాదేవీలను తప్పనిసరి చేసింది. ఇది స్థానిక కరెన్సీకి డిమాండ్ను పెంచింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క చిన్న ఆర్థిక వ్యవస్థ మరియు పరిమిత దిగుమతులకు ఎక్కువ విదేశీ మారకం అవసరం లేదు. ప్రపంచ మార్కెట్లు మరియు అంతర్జాతీయ లావాదేవీలలో లోతుగా పాల్గొన్న భారతదేశం వంటి ప్రధాన ఆర్థిక శక్తి దాని కరెన్సీపై ప్రపంచ ఆర్థిక మార్పుల ప్రభావాలకు లోబడి ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో అంతర్జాతీయ వాణిజ్యం మరియు విదేశీ పెట్టుబడులు లేకపోవడం వల్ల ఆఫ్ఘనిస్తాన్పై బాహ్య ప్రభావాలు పరిమితంగా ఉన్నాయి. తాలిబాన్ ప్రభుత్వం కరెన్సీ నిర్వహణకు కఠినమైన విధానాన్ని తీసుకుంటోంది మరియు ఆర్థిక ప్రవాహాలను నియంత్రించడం ద్వారా కరెన్సీ బలాన్ని కొనసాగిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఏఎన్సీ కాంగ్రెస్ కు రిజర్వ్డ్ రాజ్యసభ సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో కోపంతో ఉన్న కాంగ్రెస్ నగ్రోటా ఉప ఎన్నికల్లో తన అభ్యర్థిని నిలబెట్టాలని ఎన్సీ ప్రాతిపదికను తిరస్కరించింది. ఎన్సీ 3 రిజర్వ్డ్ రాజ్యసభ స్థానాలకు తన అభ్యర్థులను నామినేట్ చేసి 4వ స్థానాన్ని కాంగ్రెస్ కు ప్రతిపాదించడంలో ఎన్సీ మరియు కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఈ 3 స్థానాల్లో ఎన్సీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అయితే బీజేపీ తన జమ్మూ కాశ్మీర్ అధ్యక్షుడు సతీష్ శర్మను 4వ రాజ్యసభ స్థానానికి నిలబెట్టింది. ఎన్సీ కూటమికి 24 ఓట్లతో వ్యతిరేకంగా బీజేపీ 28 ఓట్లతో ఆధిక్యంలో ఉంది. 4వ స్థానానికి అభ్యర్థిని నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్సీ 4 రాజ్యసభ స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఈ పరిణామం తర్వాత నగ్రోటా ఉప ఎన్నికల్లో కూడా తన అభ్యర్థిని నిలబెట్టకూడదని కాంగ్రెస్ నిర్ణయించుకుంది మరియు ఈ స్థానంలో తన అభ్యర్థిని నిలబెట్టాలని ఎన్సీని కోరింది. నగ్రోటా స్థానాన్ని కాంగ్రెస్ కు ఇవ్వాలని ఎన్సీ ప్రతిపాదించింది. కానీ బీజేపీ దేవయాని రాణాను ఆ స్థానానికి నామినేట్ చేసింది. దేవయాని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సీటును గెలుచుకున్న దివంగత దేవేంద్ర సింగ్ రాణా కుమార్తె. హెచ్ఎన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.